ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ దక్కించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. అమరావతిలో వరద నియంత్రణకి సంబంధించి రెండవ పంప్ హౌస్ నిర్మాణ టెండర్లని క్లియర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా ఈ బాధ్యతలను ఏడీసీఎల్కి అంటే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి ఇచ్చింది. ప్రొసీజర్స్ ప్రకారం L1 బిడ్డర్ని విజేతగా ఎంపిక చేయాల్సిందిగా గవర్నమెంట్ జియో రిలీజ్ చేసింది. అయితే L1గా నిలిచింది MEIL గ్రూప్. మెగా ఇంజనీరింగ్ సంస్థకి సంబంధించి మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఈ సంస్థకి ఈ కాంట్రాక్ట్ దక్కింది. 440 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి కాంట్రాక్ట్, 8,400 క్యూసిక్లు హ్యాండిల్ చేసేటువంటి ప్రాజెక్ట్ ఇది. అసలు ఏంటి దీని గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది అమరావతిలో ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ లో వాటర్ మేనేజ్మెంట్ కి సంబంధించి జోనల్ సిస్టమ్. ఇందులో జోన్ 8 లో ఉన్నటువంటిది ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఉంది. కొండపల్లి ఎత్తిపోతల పథకం అని చెప్పి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అక్కడ లాస్ట్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ గవర్నమెంట్లోనే అది కట్టారు. లాస్ట్ ఇయర్లో ఆయన దిగిపోవడానికి ముందర ఓపెన్ చేశారు. తర్వాత వరద నియంత్రణ, బురద నియంత్రణ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రకరకాలుగా అమరావతిని అష్టకష్టాలు పాలు చేసింది. ఫైనల్గా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఏడాదిన్నరగా జరుగుతున్నటువంటి వర్క్స్ దానికి ఒక ఊపిస్తూ, ఒకవేళ అన్ప్రెసిడెంటెడ్ ఫ్లడ్స్ కనుక వస్తే అమరావతిలో పెద్ద వర్షాలు పడితే కృష్ణానది ఎగువన పొంగి పొర్లి ఒకవేళ అమరావతి వైపు వచ్చితే కూడా వాటర్ మేనేజ్మెంట్ని ఏ విధంగా చేయాలన్నటువంటి ఉద్దేశంతో రెండవ పంప్ హౌస్ అవసరం అనేది నిపుణులు చేసినటువంటి సూచన. దీని ప్రకారం రెండవ పంప్ హౌస్ కి ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. దీనిపైన అధ్యయనాలు జరిగింది. ఇప్పుడు ఇది ప్రజెంట్ అక్కడ ఆపరేషన్ లో ఉన్నటువంటి పంప్ హౌస్. ఇది అమరావతి అంటే కొండపల్లి ఎత్తిపోతల పథకం అంటారు. అంత ముందర ఇక్కడ స్లూయిస్ గేట్లు చిన్న ఇది ఉండేది, పాతకాలం నాటి లాక్ సిస్టమ్ ఉండేది అనమాట. ఆ నిర్మాణం అంతా కూడా ఇక్కడ ఇదే ఉంది. సో దానికి కొంచెం ముందరకు తీసుకొచ్చి ఈ లిఫ్ట్ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేశారు గత గవర్నమెంట్. ఇప్పుడు దీనికి కొంచెం అవతల పక్కగా వచ్చేటువంటి మార్గంలోనే ఈ రెండవ పంప్ హౌస్ ని నిర్మించబోతున్నారు. 8,000 క్యూసిక్లు. ఇది మొదటి పంప్ హౌసే, కొండపల్లి పంప్ హౌసే. అప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ఫొటోస్ అనమాట. సో ఇప్పుడు కొండవీటి వాగు రిజర్వాయర్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద దీన్ని పెట్టారనమాట. పాత గేట్ల సిస్టమ్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మనకు దృశ్యాలు. సో దానికి పక్కగా ఇది ఇప్పుడు ఇంకొంచెం అవతల పక్కగా ఈ ప్రణాళికను సిద్ధం చేశారు. దీనికి సంబంధించినటువంటి వర్క్స్ అలాట్మెంట్ పైన రాష్ట్ర ప్రభుత్వం జియో రిలీజ్ చేసింది. ఒకసారి మనం మ్యాప్ లో వాటిలో చూస్తే కూడా ఇందులో పిక్చర్ క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఎందుకు అక్కడ నిర్ణయం తీసుకున్నారంటానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఇది ఈ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా చూస్తే ఇందులో అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్ విషయంలో L1 బిడ్డర్ ఫర్ ద ప్యాకేజ్ టువర్డ్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్, డ్రైన్స్ రెండు రకాలుగా ఇచ్చారు. ఒకటి లిఫ్ట్ సిస్టమ్ డెవలప్మెంట్, రెండోది దాని చుట్టూ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. దానికి సంబంధించి జియోలు ఇచ్చారు. డ్రైన్స్, వాటర్ సప్లై, సివేజ్, యూటిలిటీ డక్ట్స్, పవర్ డక్ట్స్, ICU, వాటర్ లైన్, ప్లాంటేషన్, కంపాటబుల్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ లేఅవుట్స్ అండ్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్స్ ఫర్ కృష్ణాయపాలెం, పెనుమాక, ఉండవల్లి విలేజెస్ కి సంబంధించినటువంటి ఏరియాస్ లో ఈ జోన్ 8 లోనే ఈ నిర్మాణ ప్రణాళిక అంతా కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక జియో రిలీజ్ చేశారు. అలానే ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి L1 బిడ్డర్ గా ప్రాజెక్టు కి సంబంధించిన వాటర్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి పంపింగ్ స్టేషన్ 2 టెస్టింగ్, కమిషనింగ్, కన్స్ట్రక్షన్, డిజైన్, ఇన్వెస్టిగేషన్, సర్వే, ఇన్వెస్టిగేషన్ అన్ని కలిపి ఇది ఉండవల్లి కిందకు వస్తుంది అనమాట. కెపాసిటీ 8,400 క్యూసిక్స్ టు ఇష్యూ ద అవార్డ్ ఇంట్రెస్టింగ్ ద వర్క్ టు ద రెస్పెక్టివ్ L1 బిడ్డర్. ఇక్కడ పేరు లేదు, L1 బిడ్డర్ గా ఉంది. ఏంటంటే MEIL సంస్థ L1 స్థానాన్ని దక్కించుకుంది. ఆల్రెడీ లిఫ్ట్ స్కీమ్స్ చేయడంలో బాగా నిపుణత ఉన్నటువంటి సంస్థ. ఇప్పుడు పోలవరం కన్స్ట్రక్షన్ లో కూడా వీళ్ళే ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అండ్ ఇంప్లిమెంట్ ద డెసిషన్ యాజ్ అప్రూవ్డ్ బై APCRDA అథారిటీ త్రూ ద రిజల్యూషన్. అంటే APCRDA మొత్తానికి కూడా అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ అంతా కూడా APCRDAకే ఉంది ఈ పరిసర ప్రాంతాల అన్నింటిలో కూడా. తర్వాత ADCL ద్వారా దీని ఇంప్లిమెంటేషన్ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎలా ఉందో దాదాపుగా అలాంటి ప్రాజెక్ట్ ఇంకోటి వస్తుంది. ఎక్కువ హైయెస్ట్ ఫ్లడ్ లెవెల్స్ ఇన్సైడ్ నుంచి అంటే కొండవీటి వాగు నుంచి, పాలవాగు నుంచి, లేదా అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో భారీ వర్షం పడితే కనుక అదంతా ఎన్రూట్ చేయడానికి తగ్గట్టుగా ఈ పంప్ హౌస్ సిస్టమ్ పనిచేస్తుంది. ఇంకోవైపు నుంచి అటు కృష్ణానదిలో ఫ్లడ్ లెవెల్స్ కనుక ఎక్కువ ఉంటే, ఇటువైపు వర్షం తక్కువ ఉంటే, ఎగువ నుంచి వరద నీరు ఎక్కువ వస్తే కనుక ఇక్కడ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ కోసం అని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి వాగులకి, రిజర్వాయర్లకి నీటి మళ్లింపు కూడా దీన్ని ఉపయోగించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు రకాలుగా 8,000 క్యూసిక్ల నీటి సామర్థ్యాన్ని లిఫ్ట్ చేసి పోసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యవస్థను ఇక్కడ నిర్మించబోతున్నారు. ఇది వస్తే కనుక అమరావతి ప్రాంతంలో వరద నియంత్రణకి పూర్తిగా సమగ్ర పరిష్కారాన్ని తీసుకొచ్చినట్టు భావించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సహజమైనటువంటి కాలువలతో పాటు మరికొన్ని కృత్రిమ కాలువల్ని, గ్రావిటీ కెనాల్స్ని కూడా తవ్వుతున్నారు. అమరావతిని గ్రీన్ అండ్ బ్లూ సిటీగా డిజైన్ చేశారు. కాబట్టి ఒకవైపు పచ్చదనం ఉండాలి, మరోవైపు నీటిపారుదల వ్యవస్థలు కూడా ఉండాలి. నీటితో పడవ ప్రయాణాలు చేసే విధంగా అమరావతిని తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. సో ఆ క్రమంలోనే వాటర్ మేనేజ్మెంట్ కోసం స్పెషల్ ఫోకస్ ఇచ్చింది జోన్ 8లో మరొక రెండవ పంప్ హౌస్ నిర్మాణం
నిర్మాణానికి క్లియరెన్స్ ఇచ్చింది. జోన్ 8లో ఉన్నటువంటి ఎల్పిఎస్ లేఅవుట్, ఎందుకంటే అవి రీసెంట్గా అవన్నీ యాక్సెప్టెన్స్లోకి వచ్చింది. వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాతే ఈ సీడ్ యాక్సిస్ రోడ్ ఎక్స్టెన్షన్ ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా ఎల్పిఎస్ లేఅవుట్ డెవలప్మెంట్ బాధ్యత కూడా L1 బిడ్డర్గా MEIL దక్కించుకుంది.